ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు రాష్ట్రంలోని మంటను ఆర్పేస్తున్నాయి. సంక్షోభం వల్ల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కోతతో హోటళ్లు, రెస్టారెంట్ల మెనూలను కుదించుకుంటున్నాయి. 1-2 రోజుల్లో పరిస్థితి మారకపోతే వ్యాపారాలు మూసివేయాల్సిన వస్తుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటల్స్కు గ్యాస్ అంతరాయం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పశ్చిమాసియాలో భగభగలో రాష్ట్రాన్ని తాకాయి. యుద్ధం వల్ల సంక్షోభం హోటళ్లను తాకింది. డిమాండ్కు తగినట్లు వాణిజ్య సిలిండర్ల సరఫరా లేదంటూ హోటళ్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్యాస్ లేక చాలా హోటళ్లు మంగళవారం మధ్యాహ్నం నుంచి మూసివేయాల్సి వచ్చిందని యజమానులు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రాకపోతే హోటళ్లన్నీ పూర్తిగా మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైలీ మనకి 3 బండ్లు పడుతుందండి. ట్రై చేస్తే ఇప్పుడు ఒక 2 బండ్లు దొరికాయండి. ఇంకా ఉంటాయో ఉండవు కూడా తెలియదు. స్టాక్ అయితే బయట లేదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళు అక్కడ ఫిల్లింగ్ అవ్వట్లేదండి. గ్యాస్ స్టేషన్ లో ఫిల్లింగ్ అవ్వట్లేదు. మేము మాత్రం ఎక్కడ నుంచి తీసుకుని రాగలుగుతామని వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు ముందు మన వైజాగ్ వచ్చేసరికి ఒక రోజుకు వచ్చేసరికి 3 షిప్స్ వస్తాయంటండి. ఈ రోజున 3 రోజులకు ఒక షిప్ వస్తుందండి. ఆ ఒక్క వచ్చిన షిప్ ను కూడా వాళ్ళు డొమెస్టిక్ అవసరాలు రీత్యా కమర్షియల్ ఫిల్లింగ్స్ గడిచిన వారం రోజులకు ఆపేశారండి. దానివల్ల ఈ కొరత పడిందండి. చిరు వ్యాపారుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. సంక్షోభం వల్ల ధర పెంచి అమ్ముతున్నారని, అవి కూడా సరిపడా ఉండట్లేదని చెప్తున్నారు. చాలా ఘోరంగా ఉందండి. మరి క్లోజ్ చేసుకోవడం తప్ప ఇంకే పరిస్థితి లేదు. ఇంకా పరిస్థితి మాత్రం క్లోజ్ చేసుకోవడం తప్ప చెప్పారు సార్. ఇది అవుతుంది కదా, యుద్ధం అవుతుంది కదా, దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏమైనా అవకాశం ఉంటే తీసుకొని ఉంచుకోమన్నారు. కానీ మనకి 1-2 కన్నా ఎక్కువ అయితే ఉంచుకోలేం కదండి. మరి ఆపుకోవడమే, షాప్ ఆపుకోవడమే. మరి ఎప్పుడు అవకాశం ఇస్తే అది అప్పుడు మరి మనం చేయడం తప్ప ఇంకా అంతకన్నా మించింది ఏం లేదు సార్. 30 రోజులకు బుకింగ్ అంటున్నారు. కమర్షియల్ దొరకట్లేదు. వ్యాపారాలు చేయాలో మానేయాలో తెలియట్లేదు. అలాగ సిలిండర్ 4 రోజులు వస్తుంది. ముందు 1650 ఉండేది, ఇప్పుడు 2000 చేస్తారు సార్. అయినా దొరకట్లేదు. దొరికితే వ్యాపారం చేయడం, లేకపోతే కడుపు మార్చుకుండడం. హోటళ్లను ప్రాధాన్యంగా గుర్తించి కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయాలని రాష్ట్ర హోటళ్ల సంఘం ప్రతినిధులు విజయవాడలో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అటు రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, ప్రజలెవరూ అనవసర ఆందోళనకు గురికావద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయన్నారు. ఇష్టానుసారం ధరలు పెంచినా, వదంతులు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రోజువారీ అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వల్లో ఏమాత్రం తేడా వచ్చినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ముందుకు వెళుతామన్నారు.